గురుగారు ఇటీవల సనాతన ధర్మం అనేది ప్రతి నోట వినిపిస్తుంది గురుగారు. కానీ దాని నిర్వచనం ఎవరికీ పూర్తిగా తెలియదు గురుగారు. సనాతన ధర్మం అంటే ఏంటి అనేది ఒకసారి దాని గురించి వివరిస్తారు గురుగారు. సనాతనుడు హ్మ్. అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆది అంతము లేనివాడు. ఓకే. ఆయన ఎప్పుడు పుట్టాడు అంటే ఎవరూ చెప్పలేరు. ఆయన గిట్టడం ఎప్పుడు అంటే అది ఉండదు అసలు. అట్లాంటి వాడిని సనాతనుడు అంటారు. అప్పుడు సనాతనుడు ఎవరు? భగవంతుడు. ఈ ధర్మము కూడా సనాతన ధర్మము. అంటే ఇది ఎప్పుడు పుట్టిందో ఎవరికీ తెలియదు. భగవంతుడికి గిట్టడం ఎలా లేదో అట్లా దీనికి గిట్టడం అన్న మాట కూడా ఉండదు. భగవంతుడి మీదకి అనేక అవతారాల్లో అనేక మంది రాక్షసులు దండయాత్రలు చేశారు. రాక్షసులు మడిసిపోయారు, భగవంతుడు మిగిలిపోయాడు. ఈ ధర్మం కూడా అంతే. అంటే ఇది కేవలం సనాతన ధర్మం అనేది హిందూ ధర్మంలోనే ఉంటుందా గురుగారు? ఇక వేరే? దాని పేరు సనాతన ధర్మం. అంతే. దాని పేరు సనాతన ధర్మం అనడానికి కారణం ఏమిటంటే దానికి వేదము ప్రమాణము. ఓకే. వేదము అంటే అపౌరుషేయము అంటారు. అపౌరుషేయము అంటే ఒకరి చేత రచింపబడినది కాదు. నేను ఏదైనా రాశాను అనుకోండి, నా మతిలోంచి వచ్చింది కాబట్టి మతము అంటారు. అంటే నా అభిప్రాయము. ఇది కోటేశ్వరరావు గారి మతం అంటే కోటేశ్వరరావు గారి అభిప్రాయం అని. అది అపౌరుషేయం. వేదం ఎవరూ రాయలేదు. మరి ఎలా వచ్చింది అంటే వేదమంత్రములను ద్రష్టలై ఋషులు ధ్యానస్థితి యందు విన్నారు. విని లోకమునకు వాళ్ళు దర్శించింది అందించారు తప్ప వాళ్ళు వాటికి కర్తలు కారు, రచయితలు కారు. కాబట్టి భగవంతుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస, ఇప్పుడు నేను మాట్లాడాలంటే ఊపిరి తీస్తూ మాట్లాడలేను. ఊపిరి తీసేసి దాన్ని విడిచిపెడుతున్నప్పుడు వాక్కుగా మార్చాలి. ఈశ్వరుడి ఊపిరే వేదం. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు ఎంత సనాతనుడో వేదము కూడా అంతే సనాతనం, ఆయనలోంచే వచ్చింది. వేదము ప్రమాణముగా కలిగినటువంటి ఈ ధర్మము సనాతన ధర్మము. సనాతనుడైన పరమాత్మ ఎప్పుడు పుట్టాడో తెలియనట్టే ఇది కూడా ఎప్పుడు పుట్టిందో తెలియదు. ఆయన వాణి అయిన వేదము ప్రమాణముగా వచ్చింది కాబట్టి సనాతన ధర్మమని, వేద ధర్మమని దీన్ని పిలుస్తూ ఉంటారు. మరి ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి గురుగారు? సనాతన ధర్మం, వేద ధర్మం వేరు వేరే, రెండు ఒకటేనా? ఒక్కటే. వేదము ప్రమాణము. అంటే ఓకే. ఇప్పుడు మీరు ఏదైనా పాటించాలనుకోండి, ఇది చెయ్యాలా వద్దా అంటే ఇది చెయ్యొచ్చు అని చెప్పాలి. సరే చెయ్యొచ్చు అన్నారు కదండి, ఇది ఎట్లా చెయ్యాలి అంటే ఎట్లా చెయ్యాలో కలగాలి కదా. అదే కదా గీతాచార్యుడు అంటాడు, ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. శాస్త్రం ప్రమాణం అన్న మాటకు అర్థం ఏమిటంటే శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్ర. రాజశాసనంలా ఎవరు శాసించి చెప్తారో అది శాస్త్రం. వేదము శాస్త్రము. వేదం ఏం చెప్తుందంటే మీరు ఎట్లా బ్రతకాలి, ఎట్లా చెయ్యాలి, స్నానం ఎట్లా చెయ్యాలి, మీకు జ్వరంగా ఉంటే స్నానం ఎట్లా చేయాలి, లేవలేకపోతే అప్పుడు మీ స్నానం ఎంత తేలికగా ఆచరించవచ్చు, మినహాయింపు ఎలా ఉంటుంది దగ్గర నుంచి. ధర్మం అంటే ఆచరించేది. ఆచార ప్రభవో ధర్మ అంటాడు భీష్ముడు. ఇప్పుడు నాకు తెలుసండి అంటే ధర్మం కాదు, నేను ఆచరిస్తే ధర్మం. నేను ఆచరించకుండా నేను మాట్లాడతాను అంతేనండి అంటే ధర్మం అవ్వదు. రావణాసురుడికి ధర్మం తెలుసు, మరి ఎందుకు నిలబడలేకపోయాడు? ఆచరించాడు. ఇహ సంతో నవాసంతి సతోబా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది సుందరకాండలో సీతమ్మ. బుద్ధి ఆచారవర్జిత, నీకు తెలుసు కానీ పాటించవా అని అడిగింది. పాటించినవాడు రాముడు. అందుకే రాముడి ముందు రావణుడు నిలబడలేదు. ఏది మీరు పాటించారో అది ధర్మం. మీరు ఏది పాటించాలో వేదం ద్వారా భగవంతుడు చెప్పాడు. అందుకని సనాతన ధర్మమునకు ప్రమాణము వేదము. ఇప్పుడు వేదమునకు, వేదధర్మమునకు, సనాతన ధర్మమునకు భేదమే లేదు, ఉన్నదల్లా ఒక్కటే. ప్రమాణమును చెప్పడానికి వేదం అన్నమాట, మళ్ళీ ఆయన చెప్పిన మాటలు చెప్పడానికి వేదంగా వచ్చాయి. అంతే తేడా. అంతే. సనాతన ధర్మం అంటే మతాలకు అతీతం అనుకోవచ్చా గురుగారు? లేదా మతము అంటే మనుష్యుల యొక్క అభిప్రాయములు కానిది, భగవత్ప్రోక్తమైనది అని మీరు అర్థం చేసుకోవాలి. ఇది భగవంతుడి చేత చెప్పబడినదే తప్ప వ్యక్తుల చేత చెప్పబడినది కాదు. అందుకు కదా వేదం అపౌరుషేయము అని. ఇప్పటికీ వేదం చదువుకునే వాళ్ళు పుస్తకం చదువుతూ నేర్చుకోరు. అందుకే గురువుగారి దగ్గర కూర్చొని శిష్యుడు చెవిని ప్రమాణం చేసుకొని గురువు స్వరంతో చెప్తూ ఉంటే నేర్చుకుంటాడు. శృతి అని దానికి పేరు. ఎందుకనంటే చెవిని ప్రమాణం చేసుకుని ఆ వేదం నిలబడుతుంది. అది
ఎక్కడ ఒక అక్షరం ఎన్ని వేల సంవత్సరాలైనా మారకుండా ఉండడం కోసం వేదం చదివే పద్ధతులన్నీ వచ్చాయి. ఘనపాఠం, జటాపాఠం, క్రమపాఠం, ధ్వజపాఠం, శిఖాపాఠం. ఇన్ని రావడానికి కారణం ఏంటంటే వేదం కొన్ని వేల సంవత్సరాలైన ఒక అక్షరం మారదు. మారకపోవడానికి కారణం పుస్తకంలో అనుకోండి, పాకి వాయో నాకి సాయో పడిపోవచ్చు. గురువుగారు తన గురువు దగ్గర నేర్చుకున్నది స్వరంతో శిష్యుడికి చెప్తారు. అప్పుడు మారే అవకాశం లేదు. ఎక్కడైనా తేడా ఉంటే ఘనపాఠంలో జటాపాఠంలో దొరికిపోతాయి. అందుకని వేదం చదవడానికి కూడా అన్ని రకాలైన పద్ధతులు వచ్చి ప్రమాణాన్ని కాపాడారు. అది నిజంగా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అంత గొప్పగా వేద ప్రమాణాన్ని నిలబెట్టడం. ఓకే. యజ్ఞాలు హోమాలు రెండు ఒకటేనా గురుగారు? యజ్ఞమునకు హోమమునకు పెద్ద తేడా ఏం ఉండదండి. అగ్నిహోత్రంలోకి మీరు ఏదైనా హవనం చేయడానికి పదార్థాన్ని స్వాహాకారంతో వేయడాన్నే హోమము అంటారు. అంటే మీరు వేసినది అగ్నిహోత్రుడికి చెందదు. మీరు ఎవరి పేరు చెప్పి స్వాహాకారం చెప్పారో వారికి వెడుతుంది. ఉదాహరణ చెప్పాలి అంటే పోస్ట్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు మనీ ఆర్డర్ కట్టారనుకోండి, ఆయన తనకిష్టమైన వాళ్ళకి, కష్టంలో ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు ఆ డబ్బు. మీరెవరి పేరు రాశారో వాళ్ళకి పట్టుకెళ్ళి ఇస్తాడు. అగ్నిహోత్రుడు కూడా అంతే. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరస్యైవ శాసనాత్ అంటాడు వ్యాసుడు లింగపురాణంలో. రుద్రాయ స్వాహ అన్నాను అనుకోండి, అది రుద్రుడికి పట్టుకెళ్ళి ఆయన హవిస్సు అందిస్తాడు. అందుకని హవ్యవాహనుడు. అలా నేను మంత్రం చెప్పి అగ్నిహోత్రంలో పదార్థాన్ని హుతం చేయడం అంటారు. వెయ్యడాన్ని హోమం అంటారు. మిగిలిన శాలా నిర్మాణం అవన్నీ శాస్త్రాన్ని అనుసరించి నిర్మాణం చేయడం, అదంతా ప్రదక్షిణానికి యోగ్యంగా తయారు చేయడం, సంభారాలు సిద్ధం చేసుకోవడం, ఇవన్నీ చిట్ట చివరి ప్రయోజనం హోమం కోసం. వండుకున్నదంతా తినడం కోసం లాగా. అందుకని యజ్ఞము అన్నది స్థూలంగా పైన ఉన్నటువంటి పేరు.